ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా. ఇవైతే ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి. మా డాడీకి ఇష్టమని మునక్కాడ కూడా యాడ్ చేశానండి. టమాటా, గుడ్లు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఎగ్ కర్రీలో మనం వేసుకొని చూద్దాం. కడాయిలోనైతే నూనె పోసుకోవాలండి. మనమైతే పసుపు యాడ్ చేసుకున్నామండి. ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నామండి. అయితే మనం ఫ్రై చేసేసుకున్నామండి. ముందుగా ఉల్లిపాయ, టమాటా, మునక్కాడ మనమైతే దగ్గరగా మగ్గాలి. మనమైతే మూత పెట్టుకోవాలి. ఉడికిందో లేదో ఇదైతే ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది. ఉప్పు అయితే యాడ్ చేస్తుంది. ఇప్పుడు బాగా కుదురుతుంది కూడా. ఇప్పుడైతే మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం మొత్తం అయితే కలుపుకోవాలి. కొంచెం నీళ్ళైతే పోసుకున్నామండి. ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా అందులో వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. మనం 5 నిమిషాలు అయితే ఉడకాలి. మన కూర అయితే నీట్గా ఉడికిపోయింది.